అమరావతి మళ్లీ రాజకీయ రణరంగంగా మారింది. మావిగన్ అంటూ కొత్త పాట పాడుతున్న జగన్ పార్టీ నేతలు కుట్ర రాజకీయాలు చేయడానికి రాజధాని ప్రాంతంలోకి అడుగు పెట్టబోతే రైతులే అడ్డుకున్నారు. ఒకప్పుడు అమరావతిని వ్యతిరేకించిన వాళ్లు ఇప్పుడు ఏ హక్కుతో రాజధానిపై మాట్లాడుతున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్ల పాటు అమరావతిని నిలిపివేసిన వారే ఇప్పుడు పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇది సాధారణ పర్యటన కాదని రైతులను రెచ్చగొట్టేందుకు చేసిన కుట్ర అని ఆరోపిస్తుంది. అసలు అమరావతిలో ఏం జరుగుతోంది? రైతుల ఆగ్రహం ఎందుకు ఈ స్థాయికి చేరుకుంది? ఇప్పుడు చూద్దాం. అమరావతి ఇది కేవలం ఒక రాజధాని ప్రాజెక్టు కాదు. వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చి నిర్మించాలనుకున్న కళ. దాదాపు 30,000కు పైగా రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించి భవిష్యత్తు తరాల కోసం రాజధానికి బాటలు వేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి అమరావతి భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చిందని రైతులు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మావిగన్ అంటూ వైసీపీ నేతలు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అలాంటి వారు రాజధాని ప్రాంతంలో పర్యటించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మేము వెళ్తే ఎందుకు మీరు అలా అడ్డుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో రైతుల కోరిక మేరకు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం, పరిష్కరించడం కోసం, మా వాయిస్ వినిపించడానికి మాజీ ప్రజాప్రతినిధులుగా మేము వెళితే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే అడ్డుకున్నారు పో. ఏంటి దాడులు ఏంటి నాకు అర్థం కాలేదు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ కుమారుడు నియోజకవర్గంలో మాది గొడ్డల పార్టీ, మీరు చెబుతున్నారుగా మాది గొడ్డల పార్టీ, మరి మీదే పార్టీ. గొడ్డల పార్టీ అయితే మేము తన్నులు తింటామా, కార్లు బగలు కొట్టుకుంటామా, కానిస్టేబుల్ని కొడతామా? గొడ్డల పార్టీ మాది అయితే. గతంలో తమ ఉద్యమాన్ని పట్టించుకొని నాయకులు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని రైతులు నిలదీశారు. సంఘీభావం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఇదే అంశంపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులను పరామర్శించడానికి కాదు, రౌడీయిజం చేయడానికే గూండాలను వెంట పెట్టుకుని వచ్చారని ఆరోపించారు. వైసీపీ నేతల వెంట వచ్చిన వారిలో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో పోలీసుల వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని, వైసీపీ ఇచ్చిన ఫిర్యాదును కూడా విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారా, లేకపోతే దేనికి రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? వాళ్ళ వెనకతలు వచ్చిన వాళ్ళందరూ కూడా రౌడీయిజంతో వెళ్ళి ఆఖరికి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ ప్రాబ్లం అవుతుంది, అక్కడ మీరు ఏదైతే పెనుమాక విలేజ్కి వెళ్తున్నారో అక్కడ 90% ఆఫ్ అక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత 1 or 2% ఎవరు అయితే ఉన్నారో వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు. దానికి గురించి చెప్పేటప్పుడు కూడా అక్కడ అమరావతి రైతులు కొంతమంది ఉన్నారు, ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు అని కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కావాలని వాళ్ళ మీద రౌడీయిజం చేయడానికి వాళ్ళు రౌడీలను ఎంటబెట్టుకుని వెళ్ళారు. అంటే రౌడీలను ఎంటబెట్టుకుని అమరావతి రైతుల మీద రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? ఈరోజు వెళ్ళి తిరిగి వాళ్ళేదో రైతులేదో తప్పు చేశారన్నట్టుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ వెనకాతలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో కూడా అందులో కూడా తెలిసింది, క్లియర్గా ఉంది. అందులోని వాట్ ఎవర్ ఇట్, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తాము. వీళ్ళు రెచ్చగొట్టుకునే ధోరణిలో వెళ్ళితే పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. అప్పట్లో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారే ఇప్పుడు అమరావతి రైతులపైకి వచ్చారని మంత్రి ఆరోపించారు. వైసీపీ బృందమా లేక రౌడీ బృందమా అంటూ ప్రశ్నించారు. రాజధానిలో శాంతి భద్రతలను భంగం చేయడమే అసలు లక్ష్యమని విమర్శించారు. రైతుల వాదన కూడా ఇదే. 5 ఏళ్ల పాటు తమ రోడ్లపై పోరాటం చేసినప్పుడు వైసీపీ నాయకులు ఒక్కసారి కూడా పరామర్శించలేదని గుర్తు చేశారు. 1600 రోజులకు పైగా సాగిన ఉద్యమంలో తమ బాధలను కనిపించని నాయకులకు ఇప్పుడు రైతులపై ప్రేమ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన మెజారిటీ రైతుల అభిప్రాయాన్ని పూర్తిగా పక్కన పెట్టి కొద్దిమంది వ్యతిరేకుల మాటకే వైసీపీ వంతు పాడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. వేలాది మంది రైతులు ఒకవైపు రాజధానికి మద్దతు ఇస్తుంటే కొందరు నిరసనలను మాత్రమే చూపించి మొత్తం అమరావతినే నిలిపివేయడం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అమరావతి
అమరావతిలో నిర్మాణం పనులు మళ్లీ వేగంగా అందుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు, మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇదే అభివృద్ధిని చూసి వైసీపీ తట్టుకోలేక మళ్లీ రాజధానిలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తుందని అధికార పక్షం ఆరోపిస్తుంది. అమరావతికి పెట్టుబడులు రాకుండా గతంలోనూ అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు కూడా అదే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రైతులు అంటున్నారు. రాజధానిపై అనుమానాలు సృష్టించడం ద్వారా పెట్టుబడిదారులను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. జగన్ కు అమరావతిపై మాట్లాడే నైతిక హక్కే లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని పట్టించుకోకుండా ఇప్పుడు పరామర్శ పేరుతో రాజకీయాలు చేయడం ప్రజలు నమ్మరని అంటున్నారు. మళ్లీ ఇలాంటి కవ్వింపు చర్యలు జరిగితే మరింత పెద్ద ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా వైసీపీపై తీవ్ర విమర్శలు కొనసాగిస్తుంది. రాష్ట్ర ప్రజల కలల రాజధానిగా అమరావతి వేగంగా రూపుదిద్దుకుంటుంది. అది పూర్తయితేనే వైసీపీ రాజకీయాలకు ముగింపు వస్తుందనే భయంతో ఇలాంటి వివాదాలకు తెరలేపుతుందని విమర్శిస్తుంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు రాజకీయ ఆరోపణలు. కానీ ఈ మొత్తం వివాదంలో రైతులు మాత్రం ఒకటే ప్రశ్నిస్తున్నారు. తమ భూములు ఇచ్చినప్పుడు తమతో నిలబడిన వారు ఇప్పుడు తమ కోసం వచ్చామని చెప్పడం ప్రజలు ఎలా నమ్మాలని? అదే ప్రశ్న ఇప్పుడు అమరావతి రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది.